కేసీఆర్ 2000 ఇస్తుండా, నేను 4000 ఇస్తా. కేసీఆర్ 10,000 ఇస్తుండా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండా లగ్గానికి, నేను తులం బంగారం ఇస్తా. ఆయనతో నమ్మినరు. 6 గ్యారెంటీల గారెడ్ల పడ్డరు. ఏందో జరుగుతుంది అల్లం బెల్లం అని చెప్పి స్కూటీలు ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పి 420 హామీలు ఇచ్చే వరకు మర్చిపోయినరు. కాంగ్రెస్ వాళ్ళు ఎంత లంగలో మర్చిపోయారు అందరు. ఎందుకంటే 10 ఏళ్ళు అయింది కదా, ఒక కొత్త తరం వచ్చింది. ఈ కొత్త తరం వల్ల కాంగ్రెస్ వాళ్ళు ఎంత దుర్మార్గులో తెలియదు, ఎంత దుర్మార్గులు ఎంత మోసగాలు తెలియక ఆయనతో నమ్మిండు. జై జై అని చెప్పి ఆయనతో నారాయణ రెడ్డిని గెలిపించారు కల్వకుర్తిలో. ఇప్పుడు ఏమైంది? అదే నారాయణ రెడ్డి తిడతాడు ఇప్పుడు. ఆసుపత్రి ఇట్లుంది అట్లుంది. నేను పరిశాన్ అయితే ఈయన నిన్న ఊడిపడ్డాడు ఏం రాబోయే రాజకీయంలో అని. మరి 60 ఏళ్ళు నీ గవర్నమెంట్ ఉండే కదా, 2 ఏళ్ళు నీ గవర్నమెంట్, ఇప్పుడున్నది ఇదివరకు 60 ఏళ్ళు నువ్వే ఉంటావు కదా. ఆసుపత్రి ఇట్లుంది అట్లుంది అంటే మరి ఎవడు బాధ్యుడు? 60 ఏళ్ళు ప్రభుత్వం చేసినోడు బాధ్యుడా? 10 ఏళ్ళు నడిపిన కేసీఆర్ గారు బాధ్యుడా? ఎవరు బాధ్యుడే? నాకు అర్థం కాదు. ఇట్లాంటి వాళ్ళు ఇవాళ నాయకులు వాళ్ళ పార్టీని వాళ్ళు విమర్శించేటోళ్ళు చాలామంది తయారైనారు. కానీ ఒక్క మాట మాత్రం దయచేసి అందరం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఏమైందంటే మనకు కూడా కొన్నిసార్లు కొన్ని విషయాలు అలవాటు అయిపోయాక మనకు విలువ తెలియదు. ఇప్పుడు రైతు బంధు మంచిగా టింగు అని పడుతుంటేనేమో విలువ తెలియలే. ఓ 2 సార్లు ఎగ్గొట్టే వరకు అప్పుడు యాద్ చేసుకున్నారు కేసీఆర్. అరే వీడు దుర్మార్గుడు ఉన్నాడు, వీడు పెంచుతానాడు, పెంచలేదు, పెంచకపోగా ఎగ్గొట్టిండు. అమ్మా కేసీఆర్ ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసి మొత్తానికైతే కరోనా టైంలో కూడా బ్రహ్మాండంగా మీకు టింగుమని రైతు బంధు పడ్డది. రేవంత్ రెడ్డికి టింగు సౌండ్ ఇష్టం లేదు, అందుకే కొత్తది పెట్టిండు. ఏం సౌండ్ అది? టకీ మనేస్తా అన్నాడు. పడుతున్నాయా మరి టకీమని? 4,000 పెన్షన్ పడుతుందా? టకీ 6,000 పెన్షన్ పడుతుందా? రైతు బంధు పడుతుందా? రుణమాఫీ జరిగిందా? ఇప్పుడు జరగలేదు. తులం బంగారం ఒకటి కాదు, ఇక 420 హామీలు ఉన్నాయి. ఎన్ని చెప్పాలి? 1 కాదు 2 కాదు 420 హామీలు, ఇష్టం వచ్చిన మాటలు. ఏం చేసినారో అబ్బాయి అంటే ఒకటే చెప్తాడు, ఫ్రీ బస్ పెట్టినా అంటాడు. అందులో కూడా మోసమే, అది కూడా చెప్తున్నా మీకు ఇనూరి. ఫ్రీ బస్ అంటాడు. ఫ్రీ బస్ అంటే మహిళలకు ఫ్రీ అట, భర్తకు డబల్ అట. అది ఫ్రీ ఎట్లయితుంది అని అక్కడ కాదు, పిచ్చోళ్ళని చేసుడు తప్ప మనకు. పిల్లలకేమో మళ్ళీ బస్ పాస్ రేట్ పెంచిండు, మగవాళ్ళకు డబుల్ టికెట్, నీకు మహిళలకు ఫ్రీ. ఇక ఫ్రీ ఎట్లయితుంది నువ్వు చెప్పు, నాకు తెలియక అడుగుతా. అంటే కుడి చేత్తో నిచ్చుడు, ఎడమ చేత్తో గుంజుకునుడు, అది ఫ్రీ ఎట్లయితుంది? ఇక ఇదొక్క మోసం తప్ప ఇంకేమైనా చేసిర్రా? దయచేసి మీరు ఆలోచించండి.